అబ్బా! స్మెల్ అయితే అదిరిపోయింది. ఏదైనా ఇష్టంగా చేసుకునేటప్పుడు టేస్ట్ అదిరిపోతే మనం పడే కష్టం కూడా అస్సలు గుర్తుండదు కదా! ఇంట్లో వాళ్ళిచ్చే కాంప్లిమెంట్స్‌కి తెగ మురిసిపోతాం. ఇంకా ఏదైనా చేసేద్దాం, చేసేద్దాం అన్నట్టు ఉంటుంది కదా! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చికెన్ బిర్యానీని చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. చికెన్ బిర్యానీ అయినా యూట్యూబ్‌లో చాలా వీడియోస్ ఉన్నాయిలే ఇంకేం చూస్తాంలే అనుకుంటున్నారా? ఇలా ట్రై చేయండి. టేస్ట్ అదిరిపోద్ది. ప్రెగ్నెన్సీ టైంలో ఏదైనా తినాలి అనిపిస్తే తినేయాలి అంటారు కదా! మరి ఇంకా నాకు చికెన్ బిర్యానీ తినాలి అనిపిస్తుంది. ఇంకా ఊరుకుంటానా? సండే రాగానే మొదలుపెట్టేసి చికెన్ బిర్యానీ చేస్తా అని ఫిక్స్ అయిపోయా. మా హస్బెండ్‌కి చికెన్ అయితే తెచ్చేయండి బిర్యానీ చేద్దామన్నా, అతనికి చికెన్ బిర్యానీ అనడమే లేటండి. వెంటనే సామాగ్రి మొత్తం తెచ్చి పడేస్తారు. ఎప్పుడెప్పుడు రెడీ అవుతుందో, ఎప్పుడెప్పుడు తిందామా అని చూస్తారు. ఇవన్నీ ఎందుకు గాని ప్రిపరేషన్‌లోకైతే వెళ్ళిపోదాం. ముందుగా చికెన్‌నైతే చక్కగా నీట్‌గా ఉప్పు, అలాగే నిమ్మరసం వేసి నీట్‌గా కడుక్కోండి. నీట్‌గా కడిగిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు, అలాగే కారం 1 టీ స్పూన్, 1.5 టీ స్పూన్, 2 టీ స్పూన్లు మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. ఇక్కడ నేను ముప్పావు కేజీ చికెన్‌నైతే తీసుకొని చేస్తున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్కలా తింటారు కదా! అందుకే కారం అనేది మీకు నచ్చినట్టు వేసుకోండి అని చెప్పాను. అలాగే టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్‌ని కూడా వేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత గరం మసాలాని అర టీ స్పూన్ వరకు వేసుకోండి. నేను ఎక్కువగా మసాలా యూజ్ చేసి చేయను. మా హస్బెండ్‌కి గ్యాస్ట్రిక్ ఉంది. మీరు మసాలా ఎక్కువ తిన్నట్టయితే 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. ఇలా గరం మసాలా వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఒక 4 పొడవుగా కట్ చేసి వేసుకోండి. అలాగే హోల్ బిర్యానీ సామాగ్రి అయితే వేసుకోండి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర, యాలకులు, అనాస పువ్వు ఇవన్నీ కూడా వేసుకోండి. చికెన్ బిర్యానీకి ఎప్పుడైనా సరే చికెన్ అనేది కనీసం ఒక 1 అవర్ పాటు మ్యారినేట్ చేసి పెట్టుకుంటే చికెన్ బిర్యానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కొత్తిమీరని కొద్దిగా వేసుకోండి. కొత్తిమీర మొత్తం వేయొద్దు. కట్ చేసి పక్కన పెట్టుకొని కొద్దిగా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. ముందే చెప్తున్నా నేను కొద్దిగా మసాలాలు తక్కువగానే వేసుకుంటున్నాను కదా! మీరు ఇంకా వేసుకోవాలి అంటే 1 ½ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. ఆ తర్వాత చికెన్ మసాలా ఒక అర టీ స్పూన్ వరకు వేసుకోండి. అలాగే జీలకర్ర పొడి 1 టీ స్పూన్, అలాగే ధనియాల పొడి 1 టీ స్పూన్. ఈ మసాలాలన్నీ వీటికి చికెన్ ముక్కలకి చాలా నీట్‌గా మనం పట్టించాలి. ఇంకొకటండో బిర్యానీ మసాలా. బిర్యానీ మసాలాను కూడా ఒక 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. ఇలా అన్నీ వేసి చేతితో ఈ ముక్కలకి మసాలా పట్టిస్తూ ఉంటే ఆ స్మెల్ వస్తుంది చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చికెన్ బిర్యానీ చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఆ స్మెల్ తెలుస్తూనే ఉంటుంది కదా! ఈ చికెన్ బిర్యానీ టేస్ట్ మొత్తం మనం కలపడంలోనే ఉంటుంది. ఆయిల్‌ని కూడా ఒక 4 టీ స్పూన్ల వరకు వేసుకోండి. చికెన్ బిర్యానీకి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పెడుతుంది. అయితే మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యిని ఒక 2 టీ స్పూన్స్ వరకు వేసుకోండి. నా దగ్గర కరెక్ట్ టైంకి నెయ్యి అయిపోయింది. నెయ్యిని వేసుకోలేదు నేను. అలాగే నిమ్మరసాన్ని అరచెక్క వరకు పిండి వేసుకోండి. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత చేతితో వీటిని కలపండి. ఇవన్నీ కూడా ముక్కలకి చాలా నీట్‌గా పట్టాలి. అలా పడితేనే మనకి టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. అందుకే అన్ని సార్లు చెప్తున్నాను. చాలా నీట్‌గా కలపండి. కనీసం 5 మినిట్స్ పాటు ఇలా మనం కలిపామంటే ఈ కారం, మసాలాలన్నీ కూడా ఈ ముక్కలకి చాలా నీట్‌గా పడతాయి. ఇలా ఒకసారి మొత్తం కలిపిన తర్వాత చివరగా పెరుగుని యాడ్ చేసుకోవాలి. పెరుగు అనేది ముందు యాడ్ చేయొద్దు. ఇవన్నీ కలిసి ముక్కలకి పట్టిన తర్వాత పెరుగుని యాడ్ చేసుకోవాలి. పెరుగు పావు కప్పు వరకు యాడ్ చేసుకోండి. నిమ్మరసం ఆల్రెడీ వేసాం కాబట్టి ఒక పావు కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇంట్లో చేసుకున్న పెరుగునే తీసుకున్నాను. మీకు ఫ్రెష్ పెరుగు దొరికినట్టయితే ఫ్రెష్ పెరుగుని తీసుకోండి. ఇంట్లో చేసిన దానికంటే ముక్క పెరుగు దొరుకుతుంది కదా! ఆ పెరుగైతే ఇంకొద్దిగా టేస్ట్‌గా ఉంటుంది. గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా చూడడానికి బావుంటుందండి. నా దగ్గర ప్రెజెంట్ ఇంట్లో పెరుగు ఉంది గాబట్టి ఆ పెరుగునే వేసుకున్నాను. చూసారా ఈ విధంగా నీట్‌గా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న ఈ చికెన్‌ని మనం 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి. మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉన్నట్టయితే డీఫ్రిజిరేటర్‌లో 1 అవర్ పెట్టి విడిచిపెట్టేయండి. ఫ్రిడ్జ్ లేకపోతే బయటే పెట్టి 1 అవర్స్ పాటు విడిచిపెట్టేయండి. మా హస్బెండ్ నాకొక సర్ప్రైజ్ తెచ్చారని చెప్పాను కదా! నా మొఖం చూడండి ఎలా వెలిగిపోతుందో. మనం చెప్పి ఏదైనా తెస్తే ఆ హ్యాపీనెస్ వేరు. మనం చెప్పకుండా మన కోసం ఏదైనా తెస్తే ఆ హ్యాపీనెస్ వేరు కదా! అది రూపాయి అయినా, రూ. 100 సరే ఆ హ్యాపీనెస్ చాలా వేరుగా ఉంటుంది. మన కోసం మనల్ని తలుచుకొని ఏదైనా తెచ్చారంటే, అందులో ఉన్న చాక్లెట్స్ తెచ్చారంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోతాము.
నాకైతే చాక్లెట్స్ అంటే చాలా పిచ్చండి. నా కోసం బయటికి వెళ్ళేటప్పుడు చాక్లెట్ తెచ్చారు. మా పాపకు కూడా తేలేదు. తనకి డ్రింక్ తెచ్చారు. నాకు చాక్లెట్ తెచ్చారు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. తర్వాత మా పాప నేను షేర్ చేసుకొని తిన్నాంలెండి. ఇది చికెన్ మనం మ్యాగ్నెట్ అయ్యేలోపు ఆనియన్స్‌ని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. అవి ఫ్రై చేసుకోవాలి కదా! ఒక 5, 6 ఆనియన్స్ మీడియం సైజ్ తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకోండి. చాలా సన్నగా కట్ చేసుకుంటేనే మనకి ఫ్రై చేసేటప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్‌లా చాలా నీట్‌గా వస్తాయి. ఇప్పుడైతే ఆనియన్స్‌ని నేను ఫ్రై చేసుకుంటున్నాను. వాటి కోసం స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టి ఆయిల్‌నైతే వేసుకుంటున్నాను. ఈ ఆయిలే మనకి మ్యాగ్నెట్ చేసిన చికెన్‌కి, దీనికి రెండిటికి అయిపోతుంది. ఆల్రెడీ చికెన్‌లో కూడా మనం ఆయిల్ వేసుకుంటాం కాబట్టి, ఇంకా ఈ ఆయిల్ సరిపోతుంది. ఒక 3 టీ స్పూన్స్ వరకు ఆయిల్‌నైతే వేసుకున్నాను. చిన్న స్పూన్ కాబట్టి 4, 5లా మీకు కనిపించింది గానీ, కరెక్ట్‌గా వేసుకుంటే 3 టీ స్పూన్సే అవుతుందండి. ఆయిల్ వేసిన తర్వాత ఆనియన్స్‌ని వేసి ఫ్రై అయితే చేసుకుంటున్నాను. చాలా మంది నా వీడియోస్ చూసి కామెంట్ చేస్తున్నారు. "అక్క నువ్వు ప్రెగ్నెంటా? ఎన్నో మంత్? కంగ్రాచ్యులేషన్స్ అక్క" అని కామెంట్ చేస్తున్నారండి. అందరికీ చాలా చాలా థాంక్స్. మీ అందరి ఆశీస్సులతో నా బేబీ క్షేమంగా, హెల్తీగా, హ్యాపీగా బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చికెన్ మ్యాగ్నేట్ చేస్తాం కదా! ఒక అరగంట అయిన టైంలో బియ్యాన్ని కూడా ఇలా నానబెట్టి పెట్టుకోండి. బియ్యం అనేవి మనకు ఒక అరగంట నానితే సరిపోతుంది. ఆనియన్స్ అయితే చూసారా ఫ్రై చేస్తున్నాను. హై ఫ్లేమ్‌లో మాత్రమే ఆనియన్స్‌ని ఫ్రై చేసుకోండి. ఎందుకంటే ఇవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో కావాలి కాబట్టి లో ఫ్లేమ్‌లో ఫ్రై చేశారంటే చాలా టైం పట్టేస్తుంది. హై ఫ్లేమ్ పెట్టి కలుపుకుంటూ ఫ్రై చేశామంటే తక్కువ టైంలో వేగంగా ఫ్రై అయిపోతాయి. ఈ విధంగా ఆనియన్స్ అనేవి ఫ్రై అవ్వాలి. ఈ కలర్‌లోకొచ్చిన తర్వాత ఆనియన్స్‌ని ప్లేట్‌లోకైతే ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఇదే కడాయిలో మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్‌ని వేసుకుంటాము. సెపరేట్‌గా మళ్ళీ బౌల్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా ఆనియన్స్ పక్కకు తీసుకున్న తర్వాత కొద్దిగా ఆనియన్స్‌ని ఉంచేసి చికెన్‌నయితే మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా! దాన్ని వేసేయండి. చికెన్ వేసిన తర్వాత మాత్రం ఫ్లేమ్‌ని లోలో మాత్రమే ఉంచాలి. ఇందులో మనం ఎలాంటి వాటర్ యాడ్ చేయము. మ్యాగ్నేట్ చేసిన చికెన్ వేసాక లో ఫ్లేమ్‌లో మాత్రమే దీన్ని ఉడికించుకోవాలి. ఈ చికెన్ ఉడుకుతూ ఉన్నప్పుడు ఒక 10 మినిట్స్ అయ్యాక అంటే చికెన్ అనేది 10 మినిట్స్ ఉడికింది. ఆ టైంలో నేను అన్నానికి ఎసరైతే పెట్టుకుంటున్నానండి. మేముంటున్నది అద్దింట్లో కదా! పెద్ద పెద్ద కడాయిలయితే లేవు. అలా అని చెప్పేసి 2 తపేలలైతే పెట్టుకున్నాను. కుక్కర్‌లో పెట్టుకున్నామంటే నానబెట్టిన రైస్ డైరెక్ట్ వేసేస్తాం గానీ, ఇలా దమ్ పెట్టుకునేటప్పుడు రైస్ ముందుగా వండి వేసుకుంటాం కదా! అందుకే 2 సెపరేట్‌గా తపెల్లో అయితే ఇలా అన్నం అయితే పెట్టుకుంటున్నాను. పెద్దది లేదు కాబట్టి రెండిట్లో పెట్టుకున్నాను. మీరు ఒక దీంట్లో మాత్రమే పెట్టుకోండి. ఇప్పుడు ఇలా ఎసరు పెట్టుకున్న తర్వాత ఇందులో మనం కొన్ని ఇంగ్రీడియెంట్స్‌నైతే యాడ్ చేసుకోవాలండి. 1 జీలకర్ర, 2 బిర్యానీ సామాగ్రి ఉంటాయి కదా! బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, అలాగే యాలకులు ఇవన్నీ కూడా ఒకటి ఒకటి చొప్పున వేసుకోండి. ఎక్కువ అవసరం లేదు. నేను రెండిట్లో వేసుకుంటున్నాను గాబట్టి, అందులో ఒకటి, ఇందులో ఒకటి చొప్పున వేసుకుంటున్నాను. మీరు ఒకే దగ్గర వేసుకుంటే మాత్రం రెండేసి వేసుకోండి. అలాగే వీటితో పాటు కొద్దిగా కొత్తిమీర, ఫ్రై చేసుకున్న ఆనియన్స్, అలాగే టేస్ట్‌కి తగ్గట్టు సాల్టు, అలాగే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే, మనం రైస్ పెట్టుకునేటప్పుడు ఇందులో ఆయిల్ వేయలేదు అంటే రైస్ అనేది ముద్ద ముద్దగా అయిపోతుంది. చికెన్ బిర్యానీ అనేది పూసలా రావాలి, ముక్క విరక్కకుండా రావాలి, ముద్ద ముద్దగా అవ్వకుండా ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఎసరు పెట్టుకునేటప్పుడే మనం ఆయిల్‌నైతే వేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ ఏమి అవసరం లేదు. ఒక్కొక్క టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. రైస్ అనేది సెపరేట్‌గా ఉడుకుతుంది. ముద్ద కాకుండా ఉంటుంది. మీరు ఈ ఆయిల్ ప్లేస్‌లో నెయ్యినైనా వేసుకోవచ్చు. నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బావుంటుంది. నా దగ్గర నెయ్యి లేకపోవడం వల్ల నేను నెయ్యి వేసుకోలేదు గానీ, నెయ్యి ఉంటే మాత్రం మాక్సిమం నెయ్యినే యూజ్ చేస్తాను. తక్కువ క్వాంటిటీ ఆయిల్ తీసుకొని, ఎక్కువ క్వాంటిటీలో నెయ్యినైతే వేసుకుంటాను. పుదీనా ఉంటే పుదీనాను కూడా వేసుకోండి. పుదీనా వేసుకున్న టేస్ట్ అనేది చాలా బావుంటుంది. మనం సడెన్‌గా వంట చేస్తే అన్ని ఇంగ్రీడియెంట్స్ ఇంటి దగ్గర ఉండాలని ఏమీ లేదు కదా! అదే సమయానికి బయట దొరకాలని కూడా లేదు. మేమున్న దగ్గర దొరకాలంటే కొద్దిగా దూరమే వెళ్ళాలండి. అందుకే ఉన్న ఇంగ్రీడియెంట్సే అడ్జస్ట్ అయ్యి అయితే చేసేస్తాను. కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. 1, 2 ఇంగ్రీడియెంట్స్ మిస్ అయినంత మాత్రాన టేస్ట్ అనేది మారిపోదు. మీకు కూడా ఇలానే జరుగుతూ ఉంటుందా? కామెంట్‌లో తెలియచేయండి. ఎసరైతే మరుగుతుంది, తెరులుతూ ఉంది. ఈ టైంలో నానబెట్టుకున్న రైస్‌నైతే వేసుకుంటున్నాను. రైస్ వేసేటప్పుడు మాత్రం నాకైతే చాలా భయమండి. చెయ్యి పైకి ఎక్కడ వాటర్ తుల్లిపోతాయో అని చెప్పేసి.
అదే నేను నార్మల్‌గా అన్నం పెట్టుకునేటప్పుడైతే డైరెక్ట్ రైస్ కడిగేసి డైరెక్టే పెట్టేస్తాను. ఇలా వెయ్యను. ఎందుకంటే ఎక్కడ తుల్లిపోద్దో అన్న భయంకి. ఇప్పుడు వేస్తున్నానా చాలా భయంగా వేస్తున్నాను. చేయి మీదకి వచ్చేస్తుందేమో అని చెప్పేసి. ఒక పక్క రైస్ అయితే కుక్ అయిపోయింది. ఇంకో పక్క చికెన్ అనేది మనం మ్యారినేట్ చేసుకొని కుక్ చేస్తున్నాం కదా! ఇది కూడా 70% వరకు కుక్ అయిపోయింది. మీకు చూపిస్తున్నాను చూడండి. ముక్క అనేది మనకి 70% కుక్ అయితే సరిపోతుంది. పూర్తిగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దమ్ పెట్టుకుంటాం కాబట్టి దమ్‌లో రిమైనింగ్ కుక్ అవుతుంది. పూర్తిగా కుక్ చేసేసామంటే దమ్ పెట్టేటప్పుడు మొత్తం ముక్క మొత్తం రేగిపోతుంది. ముక్క ముక్కలా కనిపించదు. కాబట్టి ఒక 70% వరకు కుక్ చేసుకోండి సరిపోద్ది. రైస్ అనేది ఉడికిపోయింది. వార్చేసాను కూడా. ఇప్పుడు ఆ రైస్‌నయితే ఇందులో వేసుకుందాం. దమ్ అయితే పెట్టేసుకుందాం. వీటిని మీరు లేయర్స్‌గా వేసుకోవచ్చు. లేదంటే ఇలా ఒక్కసారి కూడా వేసుకోవచ్చండి. టేస్ట్ అనేది ఎలా అయినా ఒకేలా ఉంటుంది. నేనైతే డైరెక్ట్‌గా ఒకే లేయర్‌లో ఇలా వేసేస్తాను ఎప్పుడు కూడా. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు కదా! మీరు లేయర్‌గా వేయాలి అనుకుంటే లేయర్‌గా వేసుకోండి. లేదు అంటే ఈ విధంగా చికెన్ పైన ఇలా రైస్ మొత్తం వేసుకోండి. రైస్ చూడండి పొడి పొడిగా ఉంది. ఎందుకంటే రైస్ కూడా 80% వరకు మాత్రమే కుక్ అయింది. అంటే మనకు ఆ రైస్ అనేది చిన్న ముక్కలా విరిగేటప్పుడే మనం దాన్ని వార్చేసుకోవాలి. పూర్తిగా కుక్ చేయకూడదు. రైస్‌ని కూడా దమ్ పెట్టుకుంటాం కాబట్టి. ఇప్పుడు వీటిపైన 5 ఇంగ్రీడియెంట్స్‌నయితే యాడ్ చేసుకోవాలి. ఒకటి ఫ్రైడ్ ఆనియన్స్‌ని అలాగే ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్‌ని, యెల్లో ఫుడ్ కలర్‌ని యాడ్ చేసుకోండి. రెడ్ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తారు. అలాగే చికెన్ మసాలా కొద్దిగా, బిర్యానీ మసాలా కొద్దిగా. చికెన్ బిర్యానీ మసాలా ఉంటే చికెన్ బిర్యానీ మసాలాని 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. అలాగే నెయ్యి, అలాగే చివరగా కొత్తిమీర, పుదీనాను వేసుకుంటే అయిపోతుంది. మొత్తం 5 ఇంగ్రీడియెంట్స్ గుర్తుపెట్టుకోండి. అలా గుర్తుపెట్టుకుంటే ఎప్పుడు మిస్ కాకుండా ఉంటాము. ఈ విధంగా ఇవన్నీ వేసుకున్న తర్వాత మూతను పెట్టి దమ్ అయితే పెట్టుకోవాలి. మూత పెట్టిన తర్వాత గోధుమ పిండితో చపాతీ ముద్దలా కలిపి మూతకి కవర్ చేసి కూడా పెట్టుకోవచ్చు. అలా అయితే వేడి అనేది బయటకి రాదు కాబట్టి దమ్ కరెక్ట్‌గా అవుతుంది. లేదు అంటే ఈ విధంగా ఏదైనా ఒక బరువునైనా పెట్టుకోవచ్చు. కింద పెనాన్ని పెట్టి లో ఫ్లేమ్ టర్న్ చేసి మనం దమ్ పెట్టుకున్న వాటిని పెట్టుకున్న తర్వాత పైన బరువును పెట్టి లో ఫ్లేమ్‌లో మాత్రమే 20 నిమిషాల పాటు దీన్ని కుక్ చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే మనకి చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. అయితే వెంటనే తీసేయకుండా మరొక 10 నిమిషాలు విడిచిపెట్టేసి తీసామంటే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. అబ్బా! స్మెల్ చూస్తే అదిరిపోయిందండి అసలు. టేస్ట్ అనేది చాలా అంటే చాలా బావుంది. స్మెల్‌తోనే నాకు సగం కడుపు నిండిపోయిందసలు. ఇంకా మా హస్బెండ్ ఇచ్చే కాంప్లిమెంట్‌కి నేను నా కష్టాన్నంతా మర్చిపోయాను. నార్మల్‌గా ఈ టైంలో ఇలాంటి వంటలు చేయాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది. కానీ టేస్ట్ అదిరిపోయింది అని అతను చెప్పగానే నా కష్టమంతా మర్చిపోయాను. చాలా హ్యాపీగా అనిపించింది అసలు. చూపిస్తున్నాను చూడండి. ఎంత నీట్‌గా వచ్చిందో పొడి పొడిగా ముక్క విరగకుండా చాలా అంటే చాలా నీట్‌గా వచ్చింది. అడుగు కూడా కొద్దిగా కూడా మారలేదు. నేను చెప్పినట్టు ఇలా ప్రిపేర్ చేసి చూడండి. మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళతో ఒక మంచి కాంప్లిమెంట్ అయితే పొందుతారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంట్లో వాళ్ళందరూ. ఎక్కడ నేర్చుకున్నావని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. మరి మీరు ట్రై చేసాక మీకు రిజల్ట్ ఎలా వచ్చిందన్నది కామెంట్ రూమ్‌లో తెలియచేయాలి కదండీ! మీరు కామెంట్ చేస్తే మరికొంతమంది చూసి మన రెసిపీని ట్రై చేసి వాళ్ళు కూడా టేస్ట్ చేస్తారు. అలాగే చాలా మంది వీడియోని చూస్తున్నారు గానీ లైక్ చేయడం లేదండి. ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.